వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఐసీసీ టోర్నీలో 16 సార్లు భారత్ న్యూజిలాండ్ తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్ పై 10 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. నాకౌట్ మ్యాచ్ల్లో 4 సార్లు భారత్ న్యూజిలాండ్ తలపడగా 4 నాకౌట్ మ్యాచ్ల్లో భారత్ ను కివీస్ 3 సార్లు ఓడించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో భారత్ పై కివీస్ దే పైచేయి కావడం కలవరపెడుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ అరుదైన రికార్డు సాధించారు. ఐసీసీ టోర్నీలో జట్టును ఫైనల్ కు చేర్చిన ఏకైక కెప్టెన్ రికార్డు నెలకొల్పారు. ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో జట్టును ఫైనల్ కు చేర్చారు రోహిత్ వర్మ. కిల్లింగ్ మిషన్ గా మైదానంలో చెలరేగే రోహిత్ వన్డే ఫార్మాట్ లో పలు డబుల్ సెంచరీలు చేశారు. ఇక ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇక ఫైనల్స్ లో కోహ్లీ ఆడడంపై కోచ్ క్లారిటీ ఇచ్చారు. నిన్న ప్రాక్టీస్ లో స్వల్పంగా గాయపడిన విరాట్ కోహ్లీ ఇవాల్టి మ్యాచ్ లో ఆడతాడని కోచ్ తెలిపాడు. ఫిట్నెస్ లో తిరుగులేని విరాట్ కోహ్లీ వన్డేలో 51 సెంచరీలతో కొత్త రికార్డు సృష్టించాడు. భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం 5,000 కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు. భారత్ వైపే అంతర్జాతీయ బుకీలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు బుకీలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉండడంతో దుబాయ్లో జరిగే మ్యాచ్ల్లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి. బెట్టింగ్లను భారత పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.